ఐసీసీ 2026 టీ20 వరల్డ్ కప్ ప్లేయర్స్ ఆఫ్ ది టోర్నమెంట్ నామినేషన్లను ప్రకటించింది. 8 మంది ఆటగాళ్లను షార్ట్ లిస్ట్ చేసింది. ఈ లిస్టులో ఇండియన్ ప్లేయర్లు సంజు శాంసన్ స్థానం దక్కించుకోగా ఆశ్చర్యకరంగా జస్ప్రీత్ బూమ్రాకు అవకాశం దక్కలేదు. శాంసన్ ఈ టోర్నీలో ఇప్పటివరకు 4 మ్యాచ్ల్లో ఆడి ఆకట్టుకున్నాడు. 4 మ్యాచ్ల్లో 232 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ రేస్లో నిలిచాడు. సూపర్ 8లో వెస్టిండీస్పై చేసిన 97 పరుగులతో పాటు సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై 89 పరుగులు చేసి 2 మ్యాచ్ల్లో ఇండియాకు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. సంజు ఆడిన 4 మ్యాచ్ల్లోనే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ రేస్లో నిలిచాడు. అలాగే సెమీఫైనల్లో ఓడిపోయిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆల్రౌండర్ విల్ జాక్స్ ఈ లిస్టులో ఉన్నారు. జాక్స్ ఈ టోర్నమెంట్లో తన ఆల్రౌండర్ షోతో అదరగొట్టాడు. ఆడిన 8 మ్యాచ్ల్లో 176.56 స్ట్రైక్ రేట్తో 226 పరుగులు చేశారు. బౌలింగ్లో కూడా జాక్స్ రాణించి 9 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్గా ఈ మెగా టోర్నీలో 4 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకుని ఇంగ్లాండ్ను సెమీస్కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలర్ లుంగి ఎంగిడి తన సూపర్ బౌలింగ్తో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ రేస్లో ఉన్నాడు. ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్ల్లో 12 వికెట్లు తీసి జట్టులో మోస్ట్ సక్సెస్ఫుల్ బౌలర్గా మారాడు. ఈ సఫారీ బౌలర్ ఎకనామిక్ కేవలం 7.19 ఉండడం విశేషం. తనదైన స్లో బాల్స్తో ఎంగిడి బ్యాటర్లను బోల్తా కొట్టించాడు. అలాగే సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ ఈ టోర్నీలో అత్యంత నిలకడగా రాణించిన ఆటగాళ్లలో ఒకడు. టోర్నీలో దాదాపు ప్రతి మ్యాచ్లో మార్క్రమ్ తన బ్యాటింగ్తో జట్టుకు మంచి ఆరంభాలను ఇచ్చాడు. 8 ఇన్నింగ్స్లో 47 యావరేజ్తో 286 పరుగులు చేశారు. వీటిలో లీగ్ దశలో న్యూజిలాండ్పై చేసిన 86 పరుగులు టోర్నీలో వన్ ఆఫ్ ది బెస్ట్ గా నిలిచింది. మార్క్రమ్ కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కడం కష్టంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్ జాదా ఫర్హాన్ ప్రస్తుతం టోర్నీలో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆడిన 6 మ్యాచ్ల్లో 76 యావరేజ్ తో 383 పరుగులతో రాణించాడు. ఇక అమెరికా జట్టు కనీసం సూపర్ 8 కు చేరకపోయినా ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ షాడ్లీ వాన్ షాల్క్విక్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ రేస్ లో నిలిచాడు. ఆడిన 4 మ్యాచ్ల్లో ఏకంగా 13 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే న్యూజిలాండ్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర తన ఆల్రౌండర్ షోతో టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ రేస్లో నిలిచాడు. ఆడిన 8 మ్యాచ్ల్లో 128 పరుగులు చేసిన ఈ కివీస్ ఆల్రౌండర్ బౌలింగ్లో 11 వికెట్లు తీసుకుని అదరగొట్టాడు. న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ టీమ్ సిఫెట్ టోర్నమెంట్ మొత్తం తన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. ఆడిన 8 మ్యాచ్ల్లో 274 పరుగులు చేసి నిలకడగా రాణించాడు.